ఈరోజు మరొక వంటతో మేము ముందుకు వచ్చిన. ఈరోజు ఏంటిదంటే కాలీఫ్లవర్ ఎగ్గుతో కర్రీ, అంటే పులుసులాగా చేస్తాను. వెరైటీగా టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా. ఇదైతే నేను వేడి నీళ్ళల్లో వేసి పెట్టిన, కొంచెం మసలే నీళ్ళల్లో వేసిన, ఏమైనా పురుగులు ఉన్నా చచ్చిపోతుంది. పసుపు ఉప్పు వేసి అయితే ఇట్లా పెట్టిన. ఇప్పుడు గిన్నె పెట్టిన, గిన్నె వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఆయిల్ వేడైంది కాబట్టి నువ్వు ఇలా ఉల్లిగడ్డలు వేసుకున్నావు. మంచి టేస్ట్ ఉంటుంది, ఊక ఒకేలాగా కాకుండా పులుసు. ఇప్పుడు వెరైటీగా చేస్తాను. పిల్లలు కూడా ఊక ఒకేలాగా వద్దంటాను, ఊక ఒకేలా మనకు కూడా నచ్చదు కదా, అందుకే పిల్లల కోసం అని చేస్తాను నేను. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి. మూత పెట్టుకుంటే మగ్గుతుంది మంచిగా మూత పెట్టుకున్నాం కాబట్టి మంచిగా నీళ్ళు ఊరినట్టు అవుతుంది. ఉప్పు వేస్తాను కదా. ఇప్పుడు ఇలా కరివేపాకు వేసుకుందాం. మూత పెడతామన్నా. ఇప్పుడైతే అల్లం పసుపు వేసుకుందాం. అవి కొంచెం మగ్గినట్టు అయినాయి. టేస్టీగా తినాలంటే టేస్టీగా చేసుకోవాలి, కష్టపడాలి. పసుపు వాసన అయితే చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఎగ్గు పులుసు తినకూడదు కదా అమ్ములు, మనం మస్తు రోజులు అవుతుంది. మూత పెట్టుకున్నాం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం, ఎందుకంటే ఇలా కారం అది వేయ ముందుకు వాటర్ వేసుకుంటే వక్క అనేది మెత్తగా ఉడుకుతుంది, గ్రేవీ లాగా అవుతుంది. ఇది కొంచెం వాటర్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది కొంచెం జీలకర్ర మెంతుల పొడి. మనకు ఆయిల్ చాలా ఉండదు కాబట్టి, కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే ఆ ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. ఉత్త ధనియాల పొడి ఇది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అంతా ఇట్లా కాట్లు పెట్టుకుంటే ఇలా మంచిగా పులుసుకి ఇట్లా పోయి టేస్ట్ ఉంటుంది, కారం ఉప్పు బట్టి. అన్నిటికైతే ఇట్లా పెడతా నేను. మన గుడ్లు అయితే చాలా వేసుకొని అయితే మన ఇది కారం ఉప్పు పడితేనైతే మస్తు టేస్ట్ ఉంటాయి గుడ్లు. ఉత్తగా తినడానికంటే అట్లా టేస్ట్ బాగా అనిపిస్తాయి అన్నంలో. ఇప్పుడైతే దగ్గర పడ్డది, అది మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు వేసుకున్నాం. ఎగ్స్ అన్నీ వేసుకుంటే మంచిగా పోతుంది అలా పులుసు ఇట్లా. మూత పెట్టుకుందాం. అమ్ములు ఇట్లా నువ్వు ఎప్పుడన్నా వండినావు అరకర్రీ? ఇట్లా వండినావా నువ్వు ఎప్పుడన్నా? కాకపోతే గోపి పువ్వు వేసుకుంటే మనకు మస్తు టేస్ట్ వస్తుంది. ఇట్లా ఇదే చేయలే కదా, ఒక్కసారి చేసి చూడు అమ్ములు, ఎంత టేస్టీగా ఉంటుందో, మస్తు ఉంటుంది. మూత పెట్టుకున్నాం. మనకు ఆయిల్ ఎక్కువ లేకుంటే గ్రేవీతో చూడు ఎట్లా వస్తుంది, గుడ్డు పైకి వస్తుంది. వాసన అయితే మస్తు వస్తుంది. వాసన వచ్చిన వెంటనే ఆకలి తయారవుతుంది, కడుపు లేదన్న కూర. చూడు ఎంత బాగున్నదో. అయ్యో గుడ్డుగా గుడ్డినవే. నేను ఏం చేస్తా అమ్ములు మరి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇలా కారం వేసుకొని, నేను ఉప్పు అయితే కొద్దిగానే వేసిన, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఏం ఉప్పిస ఉండదు, పులుపు పోతాం కాబట్టి. ఇప్పుడు పులుసు, చింత పులుసు ఇది కొంచెం పిసికి పెట్టిన. ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్దగా నానేసుకొని పిసికి పెట్టుకుంటే మస్తు ఉంటుంది చారు. ఇది గుడ్డు పులుసు లాగా పెడతాను. మూత మీదనే ఉడకాలి అది మంచిగా. గుప్ప ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర ఎత్తా. ఇలా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడకాలి, ఇంకా దగ్గర పడాలి.
రుచి ఏమి రుచి మైమర్చి అన్నట్టు అవుతుంది స్మెల్ అయితే ఎట్లా వస్తుందంటే పీసులు ఉడికినాయి. ఇవి కూడా కాలీఫ్లవర్ కూడా మంచి ఉడికినాయి. ఒక 2 నిమిషాలు అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉండని ఇంకా అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయింది. మన హెల్త్ కాలీఫ్లవరు ఎగ్గుతోటి అయితే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెల్తీ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. చూడు ఎంత ఎగ్ ఉడికింది, పీస్ ఎట్లున్నది.